So severity is nothing but seriousness of the bug. So severity contains the following statuses, that is minor, major, critical and blocker. Depends on the seriousness of the defect. You have to choose any one from the below statuses. Okay. Similarly for the priority also, whether it is a high, medium or low, here whether it is a minor, major, critical or blocker. So here we are assigning to project manager, or sometimes we are directly assigning to the developers also. That is depends on, you know, project to project and company to company. Okay. So you are assigning to some X person. And what is reproducible steps? సో రీప్రొడ్యూసిబుల్ స్టెప్స్ అంటే ఇష్యూ ఎగ్జాక్ట్లీ ఎక్కడ వస్తుంది, అనేబుల్ టు లాగ్ ఇన్ టు ఫ్లిప్కార్ట్ అప్లికేషన్. సో ఎక్కడ వస్తుంది, లాంచ్ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ లాంచ్ చేసావు, ఓకే. నెక్స్ట్ ఎంటర్ యూజర్ నేమ్, ఎంటర్ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్. అంతే కదా, మనం ఎంటర్ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ పైన చూడండి, పైన. నెక్స్ట్ థర్డ్ వన్, enter password. Fourth one, click on submit button. సో ఇక్కడ యాక్చువల్ ప్రజెంట్ ఏమొస్తుంది, గెటింగ్ ఫాలోయింగ్ ఎర్రర్. ఏంటా ఎర్రర్, నేను కాపీ చేసిన ఎర్రర్. ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అని వస్తుంది. సో మనకి ఎక్స్పెక్టెడ్, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, లాగిన్ షుడ్ బి సక్సెస్ఫుల్ అండ్ ఏబుల్ టు సీ. వన్స్ నువ్వు లాగిన్ అయిన తర్వాత ఏం చూస్తావు, ఫ్లిప్కార్ట్ హోమ్ పేజ్. ఎస్, ఫ్లిప్కార్ట్ హోమ్ పేజ్ విత్ గ్రాసరీ, సమ్ మొబైల్స్, సమ్ ఎలక్ట్రానిక్స్ ట్యాబ్స్, రైట్. సో అది కనిపించాలి. ఎక్స్పెక్టెడ్ షుడ్ బి లైక్ దిస్. ఇక్కడ కూడా అవే కనపడుతుంది, సమ్ హోమ్ పేజ్. ఆర్ ఎల్స్ ఎవరైతే నేమ్ తో లాగిన్ అయ్యేవో వాళ్ళ నేమ్ ఇక్కడ రైట్ కార్నర్ లో కనపడుతుంది మీకు. అదైనా సరే ఎక్స్పెక్టెడ్ లో రాయాలి. లాగిన్ షుడ్ బి సక్సెస్ఫుల్ అండ్ ఏబుల్ టు సీ ది లాగ్డ్ ఇన్ యూజర్ డీటెయిల్స్ ఇన్ రైట్ టాప్ కార్నర్. అంతే కదా, ఇక్కడ కనపడుతుంది కదా మనకి, లాగ్ అయ్యాక ఫలానా పేరు కనపడుతుంది ఇక్కడ, ఎవరైతే లాగ్ అయ్యారో వాళ్ళు. అది ఇది నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఎక్స్పెక్టెడ్. ఎన్విరాన్మెంట్ ఏంటి, క్యూఏ. సో నీకు ఏ ఇష్యూ అయితే వస్తుందో, అంటే ఏ ఇష్యూ వస్తుందో మీకు తెలుసు. ఇప్పుడు ఈ ఇష్యూ వస్తుంది, ఇది స్క్రీన్ షాట్ తీసుకుని అటాచ్ చేయాలి. ఓకే. సో దీస్ ఆల్ ఆర్ ది మ్యాండేటరీ ఆర్ నెసెసరీ ఫీల్డ్స్ టు రిపోర్ట్ ఏ బగ్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? Any doubts? So today we explained about defect life cycle. This is a defect life cycle. This is difference between defect, bug and error. And what are the necessary fields to report or log a bug? వాడు అడుగుతాడు ఏ ఫీల్డ్స్ నువ్వు ఫిల్ చేస్తావు డిఫెక్ట్ లాగ్ చేస్తున్నప్పుడు. అప్పుడు నువ్వేం చెప్పాలి, సమ్మరీ, ప్రయారిటీ, సివియారిటీ, assign to, reproducible steps. That's all. Yeah, environment and attachment. Okay, these all are
the fields which are mandatory to log a defect. Next question. So you are a QA, right? So your responsibility is to prepare the test cases and to execute those test cases. During the execution, you have to find some defects, right? You have to find some defects. So during that execution, you found one defect and assigned to the developer. Okay. As a QA, you found a defect and assigned to developer. Okay. But developer disagreed and what he did, he rejected the defect. Okay, from your end, how did you support yourself? That means as a QA, that this defect is a valid. చెప్పండి ఎలాగా నువ్వు ఒక డిఫెక్ట్ లాక్ చేసావు, డెవలపర్కి అసైన్ చేసావు, వాడేమన్నాడు అది డిఫెక్ట్ కాదని రిజెక్ట్ చేసాడు. బట్ యు నో రైట్, యు నో దట్ ఈస్ ఏ యాక్చువల్ డిఫెక్ట్, దట్ ఈస్ రియల్ డిఫెక్ట్. సో హౌ డిడ్ యూ సపోర్ట్ యువర్ సెల్ఫ్ దట్ డిఫెక్ట్ ఈస్ ఏ వ్యాలిడ్? నువ్వు ఏ విధంగా ఆ డెవలపర్ కొరే ఇది డిఫెక్ట్ రా బాబు, నువ్వు ఎందుకు రిజెక్ట్ చేసావు, ఇది ఫిక్స్ చేయరా అని అడగాలి. వాడిని నువ్వు అడగాలంటే నువ్వు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి యాజ్ ఎ క్యూఏ? ఫస్ట్ ఒక బిఆర్డి డాక్యుమెంట్ ని వెరిఫై చేసి మనం అది డిఫెక్ట్ అని మనం కన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని డెవలపర్ కి ఫార్వర్డ్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది రిక్వైర్మెంట్ లో ఇది ఉంది కానీ యాక్చువల్ సినారియోలో ఇది లేదని చెప్పితే. ఓకే, గుడ్. ఆర్ఎల్స్ అప్పటికి యాక్సెప్ట్ చేయకపోతే కనుక మన బిజినెస్ అనలిస్ట్ ఇన్ చేసి అది ఓకే త్రూ హిమ్ we can get a confirmation from him. Yeah, we'll take the help of BA to understand the requirements more clearly. Okay, so yes, correct. So here what you going to do, so if the developer is disagreed or reject the defect from QA, you should not fight with developer. నువ్వు వాడితో ఇది డిఫెక్ట్ రాని వాడితో నువ్వు ఫైట్ పెట్టుకుని నువ్వు అబ్యూజ్ వర్డ్స్ మాట్లాడకూడదు. So you just think and try to reproduce the same defect in QA environment. So నువ్వు QAలో అది వర్క్ అవుతుందో లేదా, అది యాక్చువల్ రిక్వైర్మెంటే కాదని QAలో చూస్తావు ఫస్ట్. అంటే నువ్వు సేమ్ దాన్ని చేస్తావు, అది వర్క్ అవుతుందో లేదో. అంటే అది చేసే ముందు నువ్వేం చేయాలి? You should clear the cache. Okay, as a QA, I will retest same defect in QA environment by clearing the cache. ఒక్కొక్కసారి cache వల్ల ఇష్యూస్ వస్తాయి. ఓకే, బట్ నువ్వు క్యాచే క్లియర్ చేసిన తర్వాత కూడా ఇఫ్ స్టిల్ ఇష్యూ ఎగ్జిస్ట్, దాన్ని ఏం చేస్తావు? నెక్స్ట్ స్టెప్ I will check next if there is a browser portability. బ్రౌజర్స్ డిఫరెన్స్ గా ఏమన్నా వర్క్ చేయాలా, లేదంటే వెర్షన్ కంపారిజన్ ఏంటి విత్ డెవ్ దేంట్లో డెవలప్ చేసాడు వాటితో చెక్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా మ్యాచ్ అయినాయి, బట్ స్టిల్ ఇష్యూ ఎగ్జిస్ట్. సో నువ్వేం చేసావు? ఫస్ట్ క్యాచే క్లియర్ చేసి క్యూ ఎన్విరాన్మెంట్ లో టెస్ట్ చేసావు, బట్ ఇష్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. తర్వాత బ్రౌజర్ వెర్షన్స్, ఆ బ్రౌజర్ టైప్ అవన్నీ కూడా డెవలపర్తో చెక్ చేసుకున్నావు.
స్టిల్ అది కూడా మ్యాచ్ అయింది, బట్ ఇష్యూ ఉంది నీకు క్యూ ఎన్విరాన్మెంట్ లో. నెక్స్ట్ ఏం చేస్తాం? I will check with business analyst. If it is a valid requirement or not. వాడిని ఏమంటాను, సరే ఇది వ్యాలిడ్ రిక్వైర్మెంటే కాదా అని బిజినెస్ అనలిస్ట్ నా స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. వాడు వ్యాలిడే బాబు అన్నాడు అనుకో, వ్యాలిడే అది ఇష్యూయే అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాను? ఫైనల్ స్టెప్, ఐ విల్ schedule a meeting with Dev, BA and myself and to reproduce the defect in QA environment and close the discussion. Ante kada, ఇది interview question. This is one of the interview question and very important. So as a QA, you found a defect and assigned to developer, but developer not agreed that is a defect. So how did you support yourself? Then you have to say all these 4 steps to the interviewer. So from my end, I will retest the defect in QA environment by clearing the cache. If still exists, then I will check the browser portability and the version compatibility with the dev. If everything is same but still issue exists, then I will check with the business analyst if it is a valid requirement or not. So if it is a valid and if the issue still exists, then finally I will schedule a meeting with Dev, BA and myself to reproduce the defect in QA instance and close the discussion by accepting the defect by developer. Okay, is it clear? Are still any issues? So in this bug life cycle, we have covered defect life cycle. What are the necessary fields to report a log or bug? And the third one is, if you found a defect, but you are not, the developer is not accepted the defect. Okay, is it fine? Next question. Defect found in production. Okay, there is a defect found in production. As a QA, how did you miss out this defect? అర్థమైందా? సో ఈ క్వశ్చన్ ఒక్కసారి ఎవరైనా తెలుగులో చెప్పండి. సాఫ్ట్వేర్ అనేది క్లయింట్ మూవ్ అయిపోయింది, కానీ క్లయింట్ అనేది డిఫెక్ట్ ప్రైస్ చేస్తాడు. డిఫెక్ట్ క్లయింట్ దొరికింది, క్లయింట్ ఫౌండ్ డిఫెక్ట్. Project manager will ask you, how did you miss the defect? Exactly, correct. So once our entire software or application or product is deployed into production environment, production is nothing but a live, ready for the usage. So ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అన్నది లైవ్ లో ఉంది ఇప్పుడు, ఎందుకంటే ప్రతి ఒక్కడు ఫోన్స్ కానీ మొబైల్స్ కానీ అన్ని బుక్ చేసుకుంటున్నప్పుడు ఒక ఇష్యూ వచ్చింది. ఏ ఇష్యూ అంటే, నేను ఈ రాయల్ ఫోన్ బుక్ చేద్దాం అనుకుంటున్నాను, ఇది ఇక్కడ కాస్ట్ వచ్చి 8999 ఉంది. గో టు కార్ట్ కొట్టాను, కొట్టగానే ఈ 8999 దల్లా 73,990 చూపించిందంటే డిఫెక్టే కదా. ఒకవేళ 8,999 ప్లేస్ లో 800 చూపిస్తుంది, అప్పుడు వీడికి లాసే కదా. ఓకే, సో అవి ప్రొడక్షన్ లో డిఫెక్ట్స్ వచ్చినాయి అనుకో, విచ్ ఈస్ వెరీ సివియర్, సీరియస్నెస్ ఈస్ వెరీ మోర్ అండ్ ఇట్ కాస్ట్
I mean, it's a costlier defect if you found it in the production environment. సో ఇప్పుడు నిన్ను అడిగాడు, నిన్ను ఇంటర్వ్యూ క్వశ్చన్ అవ్వచ్చు, లేదంటే నీ మేనేజర్ నిన్ను అడిగాడు, బాబు నువ్వు పలానా మాడ్యూల్ టెస్ట్ చేసావు, ప్రొడక్షన్ లో ఇష్యూ వచ్చింది, నువ్వేం టెస్ట్ చేసావు, నువ్వు అసలు టెస్ట్ చేసావా, లేదంటే ఏం టెస్ట్ చేయకుండానే నేను టెస్ట్ చేశాను అని క్యూఏ సైన్ ఆఫ్ ఇచ్చేసి ప్రొడక్షన్ లోకి మూవ్ చేసావా అని నిన్ను అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తావు నీ మేనేజర్? ఏం సమాధానం చెప్తావు? సో హౌ డిడ్ యూ మిస్డ్ అవుట్ దిస్ డిఫెక్ట్? నువ్వు అంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్, సో వీ విల్ నాట్ రికలెక్ట్ ఆర్ రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఫర్గెటింగ్ సంథింగ్. సో ఇప్పుడు ఎగ్జాస్టివ్ టెస్టింగ్ అన్నది మనం చేయలేం 100%. ఎక్కడో ఒక దుక్కును మనం మిస్ కొడతాం. సో మిస్ కొట్టినప్పుడు ప్రొడక్షన్ లో ఇలాంటి ఇష్యూస్ రావడం సహజం. కాకపోతే ఇష్యూస్ వచ్చినాయి అంటే అవి ఒక్కొక్కసారి మన జాబ్ పోయే స్టేట్ కూడా తీసుకువెళ్తాయి. ఎందుకంటే నువ్వు సరిగ్గా టెస్ట్ చేయలేదు. నీ జాబ్ ఏంటి? నువ్వు టెస్ట్ చేసి బగ్స్ ఫౌండ్ చేసి ఫిక్స్ చేసి ప్రొడక్షన్ లోకి పంపించడం. నువ్వు అలాంటిది సరిగ్గా టెస్ట్ చేయకుండా ఒక అప్లికేషన్ అన్నది ప్రొడక్షన్ లోకి వెళ్ళిన తర్వాత డిఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయంటే హూ ఈస్ రెస్పాన్సిబుల్? Ultimately QA is responsible. You have to answer to the top management. What is the root cause for the defect you missed out in QA instance? Because the code is deploying from QA to production environment. Production is nothing but a live environment that is used by million people. Okay, so if someone is ask you, so there is a defect found in production, so if your manager asks you how did you miss out, then what is your answer for this? So here what you going to do? I will try to replicate same issue in QA instance by using multiple sets of test data. సో ఏదైతే ఇష్యూ వచ్చిందో దాన్ని నేను QA ఎన్విరాన్మెంట్ లో రిపీట్ చేస్తాను. రిప్లికేట్ ఆర్ రిపీట్ ఆర్ రీటెస్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. చేసినప్పుడు ఆ మల్టిపుల్, ఒకవేళ ఇష్యూ వస్తుంది అనుకో, ఐ విల్ అగ్రీ దట్ ఐ మిస్డ్ అవుట్ దిస్ సినారియో ఫ్రమ్ QA side and will provide root cause analysis. ఏం చేసావు, ఎక్కడ మిస్ అయింది ఏంటి అన్న డేటా అంతా రూట్ కాజ్ అనాలిసిస్ టు టెస్ట్ మేనేజర్ వాడికి ఇవ్వాలి. ఒకవేళ ఇదే నువ్వు టెస్ట్ చేసావు, this is working fine in QA but not in production. అప్పుడు నువ్వేంటంటే you should provide all the data or artifacts to test manager stating that this defect is working fine in QA but not in production. సో అది వాళ్ళ తలపోటు. ఆ ప్రొడక్షన్ లో మైట్ బి ఇన్స్టాలేషన్ ఇష్యూస్ సరిగ్గా జరగకపోవచ్చు, లేదంటే సమ్ ఏదో బ్రేక్ అయ్యి ఉండొచ్చు కోడ్, సమ్ n నెంబర్ ఆఫ్ రీజన్ it might not work in production but it is working fine in QA. Okay, so you have to give this kind of answers to the interviewer. Is it clear? So any questions? So we have completed the defect related discussion in today's class. So there are 4, that is defect life cycle, what are the fields, and if the developer reject the defect, then how did you convince or how did you support yourself that is a defect. And the 4th one is if the defect found in production or live environment,
So how did you missed out this? And you have to provide a valid reason to the test manager by stating these details. Okay. So our next topic is test case and how to prepare the test case and what is the template for the test case. Okay. Test case template, preparation of test case. So anybody have any idea what is test case, what is test case template, and how to prepare a test case? What is test case? Test cases are basically we are developed to cover some certain test conditions. కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ ని టెస్ట్ చేయడానికి మనం టెస్ట్ కేస్ అన్నది రాస్తాం. సో ఇట్ కంటైన్స్, ఒక టెస్ట్ కేస్ కి ఏముంటాయి, ఒక టెస్ట్ కేస్ కంటైన్స్ ఎ సెట్ ఆఫ్ ఇన్పుట్ వాల్యూస్, some execution preconditions, what are the expected result, what are the post conditions, and basically what is the reason for developing this test case, what is the objective. Okay, everything we call it as a grouping, all these entities we call it as a test case. Okay, what is test case and what is the template for the test case? Basically in the test case template, it varies from company to company. Sometimes it varies from project to project also. Okay, so test case template I will show you how it looks like, and the final one is by using the template how to prepare or how to create or how to design a test case for the particular requirement. Okay, so we will discuss these three topics in our next session. So any questions? Let's conclude the session. So before concluding, do you guys have any questions? Is it clear? Are you following my session or notes, or still you have any blockers or issues? Okay. Sorry? అది కాదన్న, ప్రొవైడ్ రూట్ కాజ్ అనాలిసిస్ అని చెప్తే సరిపోతుంది అన్న ఒక్క ఆన్సర్ కి, ఆ క్వశ్చన్ కి. They will provide root cause analysis. Root cause analysis is nothing but, so on what kind of test data you have used and what is your approach, what is your strategy to test that defect. So everything you have to provide. That is nothing but a root cause analysis. అంటే నువ్వు టెస్ట్ చేసే టైంలో నీ దగ్గర కొన్ని స్క్రీన్ షాట్స్ పెట్టుకుంటావు, కొంత టెస్ట్ డేటా పెట్టుకుంటావు. ఓకే, సో అవంతా టెస్ట్ మేనేజర్ ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ రూట్ కాజ్ అనాలిసిస్. ఓకే ఓకే. Any other questions? Okay, let's conclude the session. Thank you all. Bye.